వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ గ్రామంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. సర్వే నంబర్ 325లోని తొర్రు చెరువులో మట్టి మాఫియా విచ్చలవిడిగా త్రవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మట్టి త్రవ్వకాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వామపక్ష నాయకులు మండిపడ్డారు. అధికారులు స్పందించి మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ మట్టి మాఫీ అనేది పట్టపగులు దోసుకపోతుంటున్నారు. ఒక పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా అందుట్లో గౌరవ ఎమ్మెల్యే గారు పేరు చెప్పి ఈ మట్టిని తరలించకపోతున్నారు. మరి మా ఎమ్మెల్యే గారు మచ్చలేని నాయకుడు, మరి ఆయన పేరు చెప్పి ఈ రోజు ఇట్లా మట్టిని తరలించడము అది ఎంతవరకు సంబంధించమని నేను మనవి చేసుకుంటున్నాను. మరి అంతేకాదు సీనన్న పేరు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు మొన్న వారం రోజుల కిందటనే చెప్పిండు, అన్న అక్కడ మట్టి గిట్ట ఎవరైనా తరలిస్తే తరలించకండి, అక్కడ మనం ఇంటిగ్రేట్ స్కూల్ చాలు చేసుకునేది ఉండదు, గుంతలు మిట్టలు రాళ్ళు రప్పలు మొత్తం అంతా వదిలేసిపోయినరు, మళ్ళీ మనకు ఆయాసం అవుతుంది అంటని చెప్పి వారం రోజుల కిందటనే యాలాల్ ఎస్ఐకి ఫోన్ చేసి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఇక్కడ బండ్లను సీజ్ చేద్దామంటే ఒక పెద్ద మనిషి మళ్ళా మేము కొట్టామంటని చెప్పి చెప్పిండ్రు. మళ్ళా నిన్నటి నుంచి వెళ్ళి స్టార్ట్ చేసిండ్రు. నిన్న కూడా నేను అన్ని బండ్లను ఆపి